విశాఖ పెట్టుబడుల సదస్సుకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సదస్సును ప్రారంభించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. భారత పరిశ్రమల సమాఖ్య భాగస్వామ్య సదస్సు 2025కి విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానం ప్రధాన వేదిక సిద్ధమైంది. ప్రస్తుతం మనం ప్రధాన వేదిక మీద మనం చూడొచ్చు. ఇదే ప్రధానమైన వేదిక. ఈ వేదిక మీద నుంచే భాగస్వామ్య సదస్సు ప్రారంభమవుతుంది. ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉదయం 9 గంటలకు సదస్సును ప్రారంభిస్తారు. సదస్సుకు ముందు అల్పాహార విందులో వారు పాల్గొంటారు. ఇక్కడే భారత ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు, వివిధ దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలంతా కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. 2 రోజుల పాటు 14వ తారీఖు, 15వ తారీఖు సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా 410 ఒప్పందాలు జరిగేటువంటి అవకాశం ఉంది. సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలలో, వివిధ ప్రదేశాలలో ఏర్పడడానికి పారిశ్రామికవేత్తలు తమ ఒప్పందాలు చేసుకున్నటువంటి ప్రధాన వేదిక ఇదే. ఇది సదస్సుకు వచ్చేటువంటి అతిథులు కూర్చునేటువంటి ప్రాంతం. వివిధ దేశాలకు చెందినటువంటి పారిశ్రామికవేత్తలు, వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక ప్రముఖులు, అలాగే విద్యార్థులకు కూడా కొంతమందికి అవకాశం కల్పిస్తున్నారు. మొత్తం సదస్సుకి ఆహ్వానించబడినటువంటి అతిథులందరూ కూడా ఈ ప్రాంగణంలోనే కూర్చుంటారు. 2 రోజుల పాటు ఇక్కడే సమావేశం జరుగుతుంది. ప్రధానంగా సదస్సులో కూర్చునే వారికి కూడా చాలా స్పష్టంగా వేదిక మొత్తం కనిపించడం కోసం 4 LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. చాలా చక్కగా శబ్దం వినిపించే విధంగా ప్రత్యేకమైనటువంటి సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. సదస్సు సంబంధించిన ప్రాంగణం అంతా కూడా చాలా చక్కగా అలంకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా, భారత పరిశ్రమల సమాఖ్య సంయుక్తంగా సదస్సు చక్కగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లని నిర్వాహకులు చేశారు. సదస్సుతోటి ఆంధ్రప్రదేశ్ రానున్న రోజుల్లో చక్కటి అభివృద్ధి సాధిస్తున్నటువంటి విశ్వాసాన్ని నిర్వాహకులుగా వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.